i10 మోడల్ అండి. దీంట్లో కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే రఫ్ రోడ్లో వెళ్ళినప్పుడు బంపర్ దగ్గర ఫ్రంట్ సైడ్ హెవీగా సౌండ్స్ వస్తున్నాయి. అయితే మేము బంపర్ ఓపెన్ చేసినాక మాకు తెలిసింది ఏంటంటే ఈ రేడియేటర్ ప్యాన్ ఉంటుంది. ఈ రేడియేటర్ ప్యానల్ మొత్తం రేడియేటర్ని, కండెన్సర్ని, ఈ హెడ్ లైట్ని, వీటన్నిటిని అకామిడేట్ చేస్తుంది. అయితే ఈ టోటల్గా హెడ్ లైట్స్ని, ఈ రేడియేటర్ని, కండెన్సర్ని, వీటన్నిటిని అకామిడేట్ చేస్తుంది. కాబట్టి ఇది థర్మోప్లాస్టిక్ తోని చేయబడ్డది. ఈ వెహికల్ ఏదో రఫ్ రోడ్లో వెళ్ళినప్పుడు కింద రాయి తగిలింది. ఈ రాయి తగలటం వల్ల ఇది క్రాక్ వచ్చింది. అయితే దీన్ని ఎప్పుడు కస్టమర్ ఇంతకుముందే దీన్ని రీవర్క్ చేయించినట్టుంది. ఈ వైర్లు పెట్టి దీన్ని రీవర్క్ చేయడం వల్ల టెంపరీగా అయితే ఇది ఫిట్టింగ్ అయింది, కానీ రన్నింగ్లో మాత్రం సౌండ్స్ వస్తూ ఉంటాయి. దీని సొల్యూషన్ ఏంటంటే తీసివేసి పూర్తిగా కొత్త ఐటమ్ వేయటం విషయం చెప్పాము. అతను కూడా యాక్సెప్ట్ అయ్యి దీన్ని తీసేసి కొత్త పార్ట్ వేయమని చెప్పాడు. నేను దాన్ని ప్రొసీడ్ అవుతున్నాం. ఇక్కడ డ్యామేజ్ అయింది. ఇక్కడ డ్యామేజ్ అయిపోయి ఈ రాయి తగలటం వల్ల డ్యామేజ్ అయిపోయి పీసులుగా మారింది. దాన్ని అదే రీవర్క్ చేశారు. కానీ ఈ ప్యానల్ మీద చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఫిట్ అయ్యి ఉంటాయి. 2 హెడ్ ల్యాంప్స్, ఏసీ కండెన్సరు, రేడియేటరు, మొత్తం బంపరు, ఇన్ని ఫిట్ చేయడం కావడం వల్ల ఇది ఫుల్ స్ట్రెంగ్త్లో ఉండాలి. దీన్ని రీవర్క్ చేయడం వల్ల దీని స్ట్రెంగ్త్ లేదు. అందుకోసమే ఇది సౌండ్స్ వస్తున్నాయి. తీసేసి మళ్ళీ కొత్తది ఫిక్స్ చేసాము. ఈ కొత్తది ఇలా కనబడుతుంది మీకు. ఈ ఫిక్స్ చేయడం వల్ల ఈ సామాన్లన్నీ దీన్ని అకామిడేట్ చేయడం వల్ల ఫర్దర్గా మీకు సౌండ్ అనేది రాదు. కింద ఎప్పుడైనా రోడ్డు మీద పోతున్నప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. కింద రాళ్ళు కానీ ఏదైనా తగిలితే, డివైడర్ కానీ తగిలితే ఇది మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.